రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి చూసుకుంటే బెదిరింపులు, కేసులు పెట్టుడు, మా పార్టీలో రాకపోతే మీ సంగతి చూస్తాం, మా క్యాండిడేట్లని వెతుక్కోపోవడం, వాళ్ళకు టార్చర్ చేయడం, వాళ్ళకు అనేక విధాలుగా ఆర్థికంగా ఆశ చూపించి ఫైనాన్షియల్ పైసలు వాళ్ళకు 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, 50 లక్షలు ఇస్తామని కూడా కొంత జాగాల వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఒక వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ రక్తం పంచుకున్న వ్యక్తి అని నేను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఏ వ్యక్తి దిక్కు లేడు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన క్యాండిడేట్లు ఆడ చైర్మన్ క్యాండిడేట్లు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళకు దిక్కు లేదు, అసలు క్యాండిడేట్ దిక్కు లేడు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న క్యాండిడేట్లను బోధన్ మండలం నుంచి, నిజామాబాద్ నుంచి నాయకులు వచ్చి ఈడ వాళ్లకు హైజాక్ చేసుకోవడం, కిడ్నాప్ చేసుకోవడం, ఇటువంటి సంఘటనలు జరిగి వాళ్ళకు ఒప్పించి క్యాండిడేట్ తీసుకునే పరిస్థితి, ఆ దళితుల పరిస్థితి వాళ్ళకు వస్తే ఆ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమున్నది దయచేసి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. బోధన్ పట్టణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తాం. మనం బోధన్లో ఎమ్మెల్యే బోధన్ నుంచి గెలిపించినామా, నిజామాబాద్ నుంచి గెలిపించినామా ఒకసారి మీరు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు నేను ఒకటే మాట్లాడుతా ఉన్నా. సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడైనా బోధన వచ్చినా ఒక ప్రొసీడింగ్ ఇస్తే నిజామాబాద్కి వెళ్ళి నాయకులు వస్తారు. ఆయన నిజామాబాద్ నుంచి వస్తే నిజామాబాద్కి సంబంధించిన నాయకులని కూర్చోబెట్టి కార్లో తీసుకొస్తాడు. అంటే మీరు బోధనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విలువ లేదా? అలా వాల్యూ లేదా? వాళ్ళకు ఇంత కించపరిచి మా బోధన్ కాన్స్టిట్యున్సీని నిజామాబాద్కి తాకట్టు పెట్టే పరిస్థితి అయిపోయింది.